జెడ్పీ పంచాయతీ శాఖల పరిధిలో 3 దశాబ్దాలుగా స్వీపర్లుగా పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలంటూ పెట్టిన వినతి పత్రాలను పరిశీలించడంలో అధికారులు విఫలమయ్యారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుతో పాటు ఇదే హైకోర్టు వెలువరించిన పలు తీర్పుల నేపథ్యంలో స్వీపర్లు విధుల్లో చేరిన తేదీ నుంచి సర్వీసును లెక్కించి కాలానుగుణంగా ఇంక్రిమెంట్లతో సహా అన్ని ఇతర ప్రయోజనాలను కల్పించాలంటూ తీర్పు వెలువరించింది. 30 ఏళ్లుగా తాత్కాలిక సేవలు అందిస్తున్న తమ సర్వీసులను ఖాళీలో క్రమబద్ధీకరించకపోవడాన్ని సవాల్ చేస్తూ అశోక్ మరో 38 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. స్వీపర్ల సర్వీసును పరిగణలోకి తీసుకుని చివరి గ్రేడ్ అయిన అటెండర్, వాచ్మెన్ పోస్టుల్లో క్రమబద్ధీకరించాలని కోరిన పట్టించుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10 ఏళ్ల తాత్కాలిక సర్వీసు పూర్తయిన వారిని క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించి ఇదే హైకోర్టు పలు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటూ స్వీపర్లుగా పనిచేస్తున్న పిటిషనర్ల సర్వీసును వారు విధుల్లో తేదీని పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరించి ఇంక్రిమెంట్లతో సహా అన్ని ఇతర ప్రయోజనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రమబద్ధీకరణ నిమిత్తం అన్ని ఆధారాలతో సహా అధికారులకు వినతి పత్రాలను సమర్పించాలంటూ పిటిషనర్లను ఆదేశించారు.